దివ్యాంగ విద్యార్థులకు అవసరమైన సహాయక ఉపకరణాలు అందించడం వల్ల వారి విద్యాభ్యాసంతో పాటు రోజువారీ కార్యకలాపాలు మరింత సులభతరం అవుతాయని మండల విద్యాశాఖ అధికారి జయంతి బాబు తెలిపారు. స్థానిక బాలేజీరావుపేటలోని భవిత సెంటర్లో గల 30 మంది దివ్యాంగ విద్యార్థులకు సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో అలీం కోసం సహకారంతో సహాయక ఉపకరణాలను శనివారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన ఎంఈఓలు మేకల లక్ష్మీనారాయణ, జయంతి బాబు హాజరై విద్యార్థులకు ఉపకరణాలను అందించారు. మొత్తం 2,45,500 విలువైన 19 ఎంఆర్ కిట్లు, 1 బ్రెయిలీ కిట్, 5 హియరింగ్ ఎయిడ్స్, 3 వీల్ చైర్లు, 2 రొలెటర్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఫిజియోథెరపిస్ట్ మేకల శివనాగమల్లేశ్వరరావు, ఎంఈఎస్ బాలేజీరావుపేట పాఠశాల ప్రధానోపాధ్యాయులు షేక్ మీరావలి, భవిత సెంటర్ ఉపాధ్యాయులు సునీత, రజనీ, జయమ్మ, సిఆర్పి శ్రీదేవి, దివ్యాంగ బాలల తల్లిదండ్రులు పాల్గొన్నారు. గవర్నమెంట్ తరపు నుంచి ఎల్ఎంకు ఆధ్వర్యంలో సమగ్ర శిక్ష వారు అవసరమైన పిల్లలకు ఎంఆర్ కిట్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైతే పిల్లలకు అవసరమైందో, ఎవరైతే నడవలేని స్థితిలో ఉన్నారో వారికి వీల్ చైర్స్, కొంతమంది పిల్లలు కొద్దిపాటి సపోర్ట్తో నడవడం జరుగుతుంది, వారికి రొలేటర్ వాకర్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే వినికిడి లోపల ఉందో వారికి వినికిడి యంత్రాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అంధత్వంలో ఉన్న పిల్లలకి వారి విద్యను అభ్యసించడానికి భాగంగా వారికి బ్రెయిలీ లిపి కిట్ను అందించడం జరిగింది. కనుక ఈ కార్యక్రమంలో గవర్నమెంట్ తరపు నుంచి అందించినటువంటి ఈ ఎంఆర్ కిట్ కానీ, రొలేటర్ వాకర్స్ కానీ, వీల్ చైర్స్ కానీ, బ్రెయిలీ కిట్ కానీ, ఇక వినికిడి యంత్రాలు కానీ తల్లిదండ్రులు పిల్లలకు చక్కగా వినియోగించుకొని, పిల్లలు వారి యొక్క అభ్యున్నతిలో తల్లిదండ్రుల పాత్ర వారికి ఎంతైనా ఉంది కనుక తల్లిదండ్రులు వారి పిల్లల పట్ల శ్రద్ధ కలిగి వాటిని వినియోగించుకోవాల్సిందిగా తెలియపరుస్తున్నాను. అదేవిధంగా ప్రతి సోమవారం రోజు భవిత పాఠశాలలో ఫిజియోథెరపీ కార్యక్రమం అనేది జరుగుతుంది. ఇది పూర్తిగా ఉచితం కనుక తెనాలి మండలంలో ఉన్నటువంటి ప్రత్యేక అవసరాలు కలిగినటువంటి పిల్లల యొక్క తల్లిదండ్రులు దీన్ని సద్వినియోగపరచుకొని మీ పిల్లలను ప్రతి సోమవారం ఈ ఫిజియోథెరపీ క్యాంపు తీసుకురావడాన్ని బట్టి పిల్లల్లో ఉన్నటువంటి వైకల్యాన్ని తగ్గించడానికి మన స్థానిక భౌతిక సెంటర్లో ఈరోజు సర్వశిక్ష అభియాన్ వారు అందజేసినటువంటి కిట్స్ని సిడబ్ల్యూఎస్ఎన్ చిల్డ్రన్కి అందజేయడం కోసం కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాంలో భాగంగా వీల్ చైర్సు, రొటేటరు, అదేవిధంగా బ్రెయిలీ కిట్టు, హియరింగ్ ఎయిడ్స్, ఇలా డిఫరెంట్గా పిల్లలకి ఏ అవసరమో అవన్నీ అవసరాలను గుర్తించి ఆ పిల్లవాడికి ఇవి అందజేయడం జరిగింది. ఇవన్నీ కూడా దాదాపుగా 2,50,000 ఖరీదు చేసేటటువంటి వస్తువుల్ని ఈ పాఠశాలలో ఉన్నటువంటి 30 మంది విద్యార్థులకు ఇవ్వడం జరిగింది. ఆ 30 మంది విద్యార్థుల తల్లిదండ్రులను ఈరోజు పిలిచి ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసి వీటి యొక్క ప్రత్యేకతను వివరించి, అదేవిధంగా ఏ విధంగా వీటిని ఉపయోగించుకొని తమ బిడ్డల యొక్క అవకాశానికి అభివృద్ధికి అవరోధం కలిగిస్తున్నటువంటి ఆ అవకాశాన్ని ఏ విధంగా అధిగమించాలనే దాని గురించి ఉపాధ్యాయులు వివరించడం జరిగింది. అదేవిధంగా